ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభాకర్ రావుని ఇవాళ మరోసారి సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టింది. దీంతో పాటు సాక్షుల నుంచి వాంగ్మూలం స్వీకరిస్తోంది. ఇవాళ గోనె ప్రకాష్ నుంచి వివరాలు తీసుకున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ని వాంగ్మూలం కూడా త్వరలో తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని సంజయ్ చెప్పారు. సంజయ్ ఫోన్ ట్యాప్ అయినట్లు నిర్ధారించిన సిట్ త్వరలో ఆయనను కూడా ప్రశ్నించే ఛాన్స్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభాకర్ రావుని ఇవాళ మరోసారి సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టింది. దీంతో పాటు సాక్షుల నుంచి వాంగ్మూలం స్వీకరిస్తోంది. ఇవాళ గోనె ప్రకాష్ నుంచి వివరాలు తీసుకున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ని వాంగ్మూలం కూడా త్వరలో తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని సంజయ్ చెప్పారు. సంజయ్ ఫోన్ ట్యాప్ అయినట్లు నిర్ధారించిన సిట్ త్వరలో ఆయనను కూడా ప్రశ్నించే ఛాన్స్ ఉంది. డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు సిట్ అధికారుల బృందం దూకుడు పెంచింది విచారణలో. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే ఇటు నిందితులతో పాటు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గురైనారో వారికి సంబంధించినటువంటి ఒక సాక్షులకు సంబంధించినటువంటి వాంగ్మూలాలను కూడా సిట్ అధికారుల బృందం అయితే సేకరిస్తూ ఉంది. మనం ఈరోజు గమనిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైనటువంటి A1గా ఉన్న మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావును 5వ అయితే ఈరోజు విచారణ చేయడం జరిగింది. 8 గంటల పాటు కూడా విచారణ చేసినటువంటి సిట్ అధికారుల బృందం పలు కోణాల్లో అయితే ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే ఇటు ప్రభాకర్ రావుతో పాటు గతంలో ఇటు జైలుకు వెళ్ళొచ్చినటువంటి ప్రణీత్ రావును కూడా ఇటీవల 2 సార్లు విచారణ అధికారులు అయితే విచారణ చేసిన సందర్భంలో ఇటు అధికారులతో పాటు ముఖ్యంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి సాక్షులను కూడా పిలిచి ఒక్కొక్కరుగా వారికి ఫోన్లు చేసి మీ ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి కాంటాక్ట్స్లో మీ నెంబర్లు ఉన్నాయంటూ కూడా సిట్ అధికారుల బృందం అయితే నేరుగా ఫోన్లు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు ప్రభాకర్ రావును ఈరోజు 8 గంటల పాటు విచారణ చేసినటువంటి సిట్ అధికారులు అయితే మరొకసారి కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే తనకు మరొక తేదీని కూడా కేటాయిస్తామని సిట్ అధికారులు చెప్పినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణతో పాటు ఇటు ఏకకాలంలోనే సాక్షులతో పాటు అదేవిధంగా నిందితులను కూడా సిట్ అధికారుల బృందం విచారణ చేస్తూ కొంత దూకుడు వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 650 మంది కాంగ్రెస్ లీడర్లకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లయితే అందినటువంటి సమాచారంతో ఇప్పటికే సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు మనం చూడవచ్చు. ఇదే కేసుకు సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు అదేవిధంగా కేంద్ర శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సిట్ అధికారుల బృందం ఆయనను సంప్రదించినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి సంజయ్ కూడా దానికి సంబంధించి అయితే ఫోన్ ట్యాపింగ్ గురైందని గతంలో కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన కదలికలను ఎప్పటికప్పుడు చూడడంతో పాటు గతంలో మనం చూడవచ్చు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఇటు 10th పేపర్ లీక్ సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే తనను ఫోన్ ట్యాపింగ్ కేసు మనం చూడవచ్చు. ఇటు ప్రశ్నపత్రానికి సంబంధించినటువంటి కేసులో కూడా ఇరికించారని చెప్పి కూడా కామెంట్ చేయడాన్ని మనం చూసాం. అంతేకాకుండా ఇటు సంజయ్తో పాటు ఇప్పటికే మనం చూసాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా PCC చీఫ్ కూడా మనం చూడవచ్చు మహేష్ కుమార్ గౌడ్ కూడా తన వాంగ్మూలాన్ని ఇక్కడికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వచ్చిన క్రమంలో ఇటు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్కి సంబంధించినటువంటి సమయాన్ని కూడా సిట్ అధికారుల బృందం కోరేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే ప్రభాకర్ రావు ఇస్తున్నటువంటి వాంగ్మూలం ఆధారంగా అయితే సాక్షుల యొక్క వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడంలో అయితే సిట్ అధికారుల బృందం దూకుడుగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇటు నాయకులతో పాటు వివిధ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి కార్యకర్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లయితే ఇటు అధికారులు గుర్తించి వారికి ఫోన్లు చేస్తూ ఇటు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ అధికారుల బృందానికి సంబంధించినటువంటి కార్యాలయానికి చేరుకోవాలని అయితే ఇటు ఆదేశాలు చేరడంతో ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఈరోజు మనం చూస్తే గోనె ప్రకాష్ రావు కూడా వచ్చి తన వాంగ్మూలాన్ని అయితే సిట్ అధికారుల బృందం ఎదుట చెప్పడం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో కూడా మాట్లాడుతూ అయితే తన ఫోన్ ట్యాపింగ్ గురైందనేటువంటి విషయం ఇటు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి అధికారులు చెప్పేదప్ప తెలియదని చెప్పిన క్రమంలో తనకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా గత ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని వస్తున్నటువంటి ఆరోపణలపై అయితే పూర్తి స్థాయిలో సిట్ అధికారుల బృందం విచారణ చేపి దోషులను శిక్షించాలని కూడా ఆయన ఖండించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ అప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరినీ విచారణ చేస్తున్న సమయంలో ఇప్పటి వరకైతే అధికారుల విచారణ కొనసాగుతుంది. కానీ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు, ఎవరి ప్రోగ్బలంతో ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి
అన్ని అంశాలపై కూడా సిట్ అధికారుల బృందం అయితే లోతుగా విచారణ చేపడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఎంతవరకు ఉన్నాయనేటువంటి కోణంలో విచారణ చేసుకున్నప్పటికీ ఈరోజు 5వ రోజు కూడా ప్రభాకర్ రావును అయితే 8 గంటల పాటు సిట్ అధికారుల బృందం విచారణ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూడవచ్చు, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ను కూడా వాంగ్మూలం రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఎంతమంది సాక్షులను విచారిస్తారనేది కూడా కొంత తేలాల్సిన అయితే అవసరం ఉంది. ఎందుకంటే వివిధ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి చాలామంది నాయకుల ఫోన్లు మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు అయితే ట్యాపింగ్ గురైనట్లయితే సిట్ అధికారులకు అంచనాకు రావడం జరిగింది. అంతేకాకుండా సిట్ అధికారులు ఎవరైతే అంచనాకు వచ్చి ఫోన్ చేసిన క్రమంలో ఒక్కొక్కరుగా నాయకులు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి వారి యొక్క వాంగ్మూలాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ యొక్క సాక్షులు ఇచ్చినటువంటి యొక్క నివేదికల ఆధారంగా వారు ఇచ్చేటువంటి వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్ రావును కూడా మరొకసారి విచారణకు హాజరు కావాలని ఇటు అధికారులు కోరేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక ఆదేశాలు ఉన్న క్రమంలో ప్రభాకర్ రావు అయితే ఇటు సిట్ అధికారుల బృందం ఇచ్చినటువంటి అన్ని తేదీలలో కూడా ఇప్పటి వరకు హాజరవుతూ నేడు 5వ రోజు కూడా విచారణలో 8 గంటల పాటు అయితే విచారణలకు అటెండ్ అవ్వడం జరిగింది. కానీ విచారణలో ఇటు అధికారులకు ఏ విధంగా సహకరిస్తున్నాడు అనేటువంటి అంశాలపై అయితే కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కానీ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులను అయితే ఇటు మావోయిస్టుకు సంబంధించినటువంటి సానుభూతి పరులుగా అయితే ఇటు అప్పుడున్నటువంటి స్టేట్ హోమ్ సెక్రటరీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారుల నుంచి అనుమతులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే వారికి ఏమైనా మావోయిస్టులతో సంబంధాలు ఉండడానికి మీ వద్ద ఏదైనా ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఇటు సిట్ అధికారుల బృందం అయితే ప్రశ్నిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చాలామంది ఇప్పటివరకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చాలా క్రియాశీలకంగా గత ఎన్నికలలో మనం చూడవచ్చు. ఇప్పటికే మనం చూసినట్లయితే గత 2 రోజుల కింద జరిగినటువంటి విచారణలో అయితే ఇటు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు మైనార్టీ నాయకులు అయితే ఇద్దరు ఇక్కడికి వచ్చి వారి వాంగ్మూలం చెప్పడంతో పాటు గత ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం కృషి చేయడం, మద్దతు ఇవ్వడం కారణంగానే తమ ఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు చెప్పడంతో పాటు వారిని ఆయా సమయంలో వారి కదలికలపై అయితే ప్రత్యేక నిఘా ఉంచి పోలీసులు అప్పుడు ఇబ్బందుల పాలు చేశారంటూ కూడా వారు ఇక్కడ వచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు వారికి ఫోన్ చేసే వరకు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ గురాయని తెలియని అయితే కొంత విస్మయానికి గురైనటువంటి పరిస్థితి అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద జరుగుతుంది. వచ్చేటువంటి ప్రతి సాక్షి ప్రతి నాయకుడు కూడా తమ ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేటువంటి కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతున్న క్రమంలో సిట్ అధికారులు కూడా మరింత దూకుడుగా వ్యవహరించి ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి సాక్షులతో పాటు నిందితులను కూడా లోతుగా విచారణ జరిపేటువంటి ప్రక్రియను అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయం వద్ద కొనసాగుతుంది. సూర్య.